చనిపోయిన వారికి ఎగ్జైషియా శాంక్షన్ అయినాయి. టోటల్ హ్యూమన్స్ ఆగినాయి. వారికి ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున 20 lakhs మంజూరు అయింది. ఈ జీవాలు ఉంటాయి కదా వాటిలో వారికి డిస్ట్రిబ్యూటర్ వాటికి శాంక్షన్ అయింది. ఒక్కొక్కటి 40,000 రూపాయలు చొప్పున టోటల్ 25,60,000 శాంక్షన్ అయింది. నెక్స్ట్ ఇంకా గొర్రెలు పోయినాయి, వాటికి 1,000 చొప్పున 28 శాంక్షన్ అయింది. ఈ పశువులు చనిపోవడము, తర్వాత మంచులు కరెంటు కరెంటు షార్ట్ చనిపోవడము చాలా రోజుల నుంచి 2018వ సంవత్సరం అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండి అట్లే పెండింగ్ ఉంటూ వస్తా ఉంది. ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. నేను ఎప్పుడు అడిగినా కూడా డబ్బులు లేవంట, పైసలు మీకెళ్ళి వస్తలేవు. వీళ్ళందరూ ఎలక్ట్రిక్ సిబ్బంది లైన్ మెన్లు వాళ్ళు ఏం చెప్పాలంటే పైసలు లేవు, సర్కార్తో పైసలు లేవు, వస్తలేవు, అందుకే సర్కార్తో పైసలు లేవు వస్తాయి. ఏదైనా ఆయన పోయి చూస్తే ఎవరు పట్టించుకోలేదు, ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోలేదు, అప్పటి నాయకులు ఎవరు పట్టించుకోలేదు. ఇంత అవుతున్నది మాకు. ఇన్ని రోజులు చదువు పెండింగ్ ఉన్నదని చూస్తే పైసలు ఉన్నాయి అంటున్నాయి. పై అధికారులందరికీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కేవలం 2 నెలల లోపల మొత్తం కంప్లీట్ ఇవన్నీ 64 మందికి శాంక్షన్ చేసి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉంటే అన్ని పనికి వస్తాయి. కరెంట్ ప్రాబ్లమ్స్ ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా అధికారులు ఇప్పుడు చాలా వర్షాకాలం ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎండాకాలంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించుకుంటూ ఒక్క రోజు కూడా వేస్ట్ లేకుండా మొత్తం రాత్రి అనక పగలనక మొత్తం వాళ్ళందరూ కష్టపడి కొంచెం కరెంట్ పోగానే వారు మళ్ళా ఏదైనా వైర్ పోయినా ఫ్యూజ్ పోయినా ఇమీడియట్ గా రిపేర్ చేయాలని వాళ్ళు చాలా కంగారు పట్టుకొని 6 నిమిషాలు శ్రమించారు. అయితే నీకు కరెంట్ చేయగలుగుతున్నాం. ఇక ప్రతిపక్షాలకి ఏం పర్లేదు, కాంగ్రెస్ వాళ్ళు రాగా కరెంట్ ఉండలేదు కరెంట్ రాజశేఖర రెడ్డి చేసిన తయారు చేసిన కరెంటు మీరు ఇచ్చిన 10 ఏళ్ళు రాజశేఖర కొత్తగా ఒక యూనిట్ కూడా తయారు చేయండి. అటువంటిది కానీ కాంగ్రెస్ వాళ్ళని బదనామం చేసింది. మొత్తం ఎన్ని టౌన్లో కానీ వేరే దగ్గర కానీ ఎన్ని లైన్లు పూర్తి చేసినా మీరు అడగండి కరెంట్ కూడా. అప్పటి నాయకులు ఎవరు పట్టించుకోలేదు. అన్ని లైన్లు సపరేట్. ఇప్పుడు కంకి నుంచి బెంగళూరు సపరేట్ చేసినాం, తర్వాత తనకలు సపరేట్ చేసినాం, మళ్ళీ నారాయణగిరిలో రానవాడు సపరేట్ క్లియర్ చేసినాం. ఆర్ఎంక్యూలోనే 10 ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ 160 kV ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం. మళ్ళీ మా ఎస్సీ గారు ఇచ్చడం వల్ల మీ అధికారులందరూ కూడా మొత్తం ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుండి డీడీ కట్టి రైతులు కాళ్ళ విడిపోయినా తిరిగింది. ట్రాన్స్ఫార్మర్ లేదు, నాకు స్తంభాలు ఏం చేస్తారు, వైర్ లేదు, ఒకటి లేదు, కొంచెం స్తంభాలు ఇచ్చిన వైర్ లేదు, కొంచెం ట్రాన్స్ఫార్మర్ తెచ్చి కూర్చోబెట్టిన స్తంభాలు లేవు, వైర్ లేదు. మరి ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే మాట లేదు. ఖచ్చితంగా విద్యుత్ గురించి సపరేట్ డిస్కమ్ పెడతా ఉన్నారు. ఇప్పుడు మనకి ఎందుకంటే ట్రాన్స్కో జెన్కో ఉంటుంది. ఇప్పుడు మనకు ఫ్రీ కరెంట్ ఏదైతే ఇస్తున్నారో ఎంత వాడుకుంటున్నామని, ఒక మోటార్ వాడుకుంటారు, 4 మోటార్లు వాడుకుంటారు. అటువంటిది ఇప్పుడు మొత్తం కరెంట్ మనం మళ్ళా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము కాబట్టి తక్కువ పడదు. రోజుకు బోర్ వేస్తున్నారు, కరెంట్ కనెక్షన్ అడుగుతున్నారు, కొత్తగా బోర్లు వేస్తున్నారు, కొత్తగా మోటార్లు ఫిట్ చేసుకుంటున్నారు, కరెంటు అంత తయారైతలేదు. ఇప్పుడు సోలార్ గురించి కూడా మళ్ళీ చాలా ప్రభుత్వం దృష్టి పెట్టి కరెంట్ తయారు చేస్తా ఉంది. మీకు రైతులందరికీ ఇప్పుడు సబ్సిడీ కింద 7.5 HP దాకా మోటార్లు కూడా తొందరగా మీకు ఇవ్వబోతున్నారు ప్రభుత్వం. ఎందుకంటే సోలార్ ఆటోమేటిక్గా నడుస్తుంది, మీకు ఎప్పుడంటే అప్పటికే నడిపించుకోవచ్చు. మీకు ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు మీకు ఛార్జ్ అవుతుంది, నడుస్తుంది, పొద్దుంతా నడుస్తుంది. రాత్రి పూటనే కొంచెం సూర్యలక్ష్మి ఉంటుంది కాబట్టి నడవకపోవచ్చు. అటువంటిది పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామం తీసుకొని, ప్రతి నియోజకవర్గానికి ఒక గ్రామం తీసుకొని ఫ్రీగా మొత్తం మోటార్లు గీటర్లు అన్ని కూడా ప్రభుత్వం పెట్టిస్తుంది, ఫ్రీ కరెంట్ ఇస్తుంది. మీకు కొత్త స్కీమ్ వచ్చింది. ఇంకోటి మీకు ఇళ్ల గురించి, ఎవరైతే ఇళ్ల గురించి కొత్తగా ఇందిరమ్మ కాలనీలు కట్టుకున్నారో మనము 4,000 రూపాయలు కడితే మొత్తం 10 స్తంభాలు ఇస్తాం. 10 స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, వైర్ మొత్తం ఇస్తున్నారు. కాబట్టి మీ సర్పంచులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే ఊరు బయట ఎవరు ఇల్లు ఉంటుందో ఆ ఇంటికి ఆ ఊరు వాళ్ళతో గిడి కట్టి 4,000 రూపాయలు కట్టిస్తే 10 స్తంభాలు వస్తాయి, వైర్ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. మధ్యలో ఉన్న ఇళ్ళ కరెంటు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు.
ఇది వెసులుబాటు ఉన్నది, చాలా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత 9 నెలలు, ఇంతకుముందు 6,500 4 కడుతుంటే డీడీ అయిదా 6,500 డీడీలు 4 కడుతుంటే అంటే ఇన్సూరెన్స్ 25,000-30,000 కడుతుంది. అట్లాంటిది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నది, 9,000 చిల్లర కట్టమంటుంది. 925 రూపాయలు 9,125 9,125 రూపాయలు కడితే మొత్తం కిలోమీటర్ స్తంభాలు లైన్ అవసరం పడితే కూడా ఇస్తుంది. 1 కిలోమీటర్ లోపల అంటే 1 కిలో ఎంత స్తంభాలు పడితే కిలోమీటర్ అంటే 15-20 స్తంభాలు లేకుంటే ఏమి ఇస్తుంది, 30,000 కడితే 3-4 పోల్ ఇస్తుంది, ట్రాన్స్ఫార్మర్ ఇస్తుంది, వైర్ ఇస్తుంది. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం మనకు 1 కిలోమీటర్ వరకు స్తంభాలు ఎన్ని పడతాయని, వైర్ ఎంత పడుతుందంత ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నారంటే నయమా కాదా? వాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఆ గవర్నమెంట్ నయమా, ఈ గవర్నమెంట్ నయమా? మరి గరీబులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సపరేట్ డిస్కౌంట్ పెడుతున్నది. కేవలం రైతుల గురించి ఫ్రీ కరెంట్ ఏదైతే ఇస్తున్నామో దానికి డిస్కౌంట్ సపరేట్ పెట్టి గవర్నమెంట్ దానికి ఎన్ని పైసలు కట్టాలి, రైతులు ఎంత కరెంట్ వాడుకుంటున్నారు, డిస్కౌంట్లకు మనం ఎన్ని పైసలు కట్టాలి. పోయిన సర్కారు 80,000 బాకీ పెట్టిపోయింది డిస్కౌంట్లకు. రైతుల కరెంట్ ఫ్రీ అనుకో, ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మన పైసలు కట్టాలి వాళ్ళ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కడితేనే మళ్ళీ కరెంట్ తయారైతే మళ్ళీ ఇస్తాం, లేకుంటే అన్ని బాకీలు పెట్టిపోతామంటే ఒక దినం బంద్ అయిపోతుంది. కాబట్టి దీనికి రైతులకు మనం ఇవ్వాలి. గవర్నమెంట్ బస్ టికెట్ ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం. ఫ్రీ బస్సుకు ఎంతమంది మహిళలు పోతున్నారో టికెట్, అవన్నీ ఎన్ని టికెట్లు కట్టిస్తున్నారు, ఫ్రీ టికెట్లు, అవన్నిటికీ మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టిస్తున్నారు ఆర్టీసీ. అట్లా ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ కు గవర్నమెంట్ ఎంత రైతులు వాడుకుంటున్నారో కరెంటు, దానికి తర్వాత ఫ్రీ 200 ఎంత వాడుకుంటున్నారో దానికి పైసలు కట్టాలి, బాకీ పెట్టకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధాలు చేస్తుంది. టీచర్లను అపాయింట్మెంట్ చేసింది. ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ అయినాయి. ఆ తర్వాత స్కూళ్ళకు పుస్తకాలు ఇస్తున్నారు, కాపీలు ఇస్తున్నారు, డ్రెస్సులు ఇస్తున్నారు. అలా ఇప్పుడు టిఫిన్ కూడా పెడుతున్నారు. మధ్యాహ్న భోజనం ఉండే ఇప్పుడు పిల్లలకు పొద్దున ఆకలితో పోతున్నారు, తల్లిదండ్రులు ఉపాధి హామీ పనికి పోతే అని పొద్దున పూట కూడా టిఫిన్ పెడతా ఉన్నారు. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేయక మీరు ఇంకా రైతు భరోసా ఒకటే అంటారు. ఇన్ని కార్యక్రమాలు చేసిండు, మరి అవన్నీ ఎవరు లెక్క పెడతలేడు. టీచర్లు అపాయింట్మెంట్ చేసిండు, మాకు జేబులకు పైసలు రావాలి. రైతు భరోసా బస్ కష్టం, గవర్నమెంట్కి ఎంత కష్టం ఉన్నది, ఎంత బాకీ 8 లక్షల కోట్ల బాకీ పెట్టిపోయారు. కొంచెం ఇంకా ముంగట వస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళకి ఏమున్నా చెప్పు, నాకు వచ్చినాదా రైతు బంధు, కేసీఆర్ ఏముంటే కేసీఆర్ రోటోవేటర్లు వచ్చినాయా సబ్సిడీ మీద, మళ్ళీ మీకు నాగండ్లు వచ్చినాయా, కల్టివేటర్లు వచ్చినాయా, స్ప్రేయర్లు వచ్చినాయా? కానీ ఇప్పుడు కల్టివేటర్లు ఇస్తున్నారు, స్ప్రేయర్లు, రోటోవేటర్లు, నాగండ్లు అన్ని ఇస్తున్నారు. స్ప్రింక్లర్లు డ్రిప్ అయితే అసలే లేకుండే, ఇప్పుడు మొత్తం స్ప్రింక్లర్లు డ్రిప్ 50% సబ్సిడీ మీద, లేడీస్ ఉంటే 75 సబ్సిడీ మీద మొత్తం అవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కూడా ఇస్తున్నారు. ఆలస్యం రైతులు ఒకటి 2 ఎకరాలలోనే వేసింది, 1 ఎకరం వేసింది, 2 ఎకరాలు వేసింది. 2 ఎకరాలు అంటే బాగా మంది రైతులకు పుట్టింది. బాగా మంది రైతులు 2 ఎకరాల లోపటోలే. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద భూస్వాములు, వాళ్ళకు లాభం చేయకుండా ఫస్ట్ 2 ఎకరాలలోకి వేసి మళ్ళీ 3 ఎకరాలు 5 ఎకరాల వరకు మళ్ళీ కూడా రైతు భరోసా చేస్తారు. కొంచెం ఓపిక పడ్డారు అంతే. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాటలు రెచ్చిపోకూడదు. వాళ్ళే ఏం పని లేదు, కానీ బుద్ధ చల్లే కార్యక్రమం ఒకటే వాళ్ళకి శాత కాలేదు. ఇప్పుడు ఒకటే ఇది ఎగ్జాంపుల్ చూసుకోండి, 2018 నుంచి చచ్చిపోయిన పశువులకు పైసలు ఇప్పేయలే దుస్థితిలో ఉన్నారు. వాళ్ళకి శాత కాదు. ఇప్పుడు ఒక కృష్ణాపూర్ విలేజ్ ఉన్నది, కృష్ణాపూర్కి వెళ్ళి కల్లేరు దాకా కొత్త లైన్ కూస్తున్నారు, పెద్ద లైన్. దానికి 1,40 లక్షలు శాంక్షన్ చేయించింది. దానికి మధ్య కృష్ణపురం దగ్గరికి పోగానే ఆపేసింది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి అడ్డుకున్నారు అంటారు. వాళ్ళు మొత్తం ఖాళీ 4 వచ్చి దౌర్జన్యం చేసి అక్కడ కాంట్రాక్టర్ కొట్టిరు పోనీ. ఎందుకంటే వాళ్ళకి అట్లయితే ఒకరింటి ముంగడికి వెళ్ళి ఒకటి కరెంటు పోకపోతే యువలకు కూడా కొనేదాకా కరెంట్ రాదు, మాకు షార్ట్ వస్తుంది అని చెప్తారండి. యువలకు రాని షార్ట్ వీళ్ళకి వేస్తున్నారు. రాజకీయం పేరు మంచిగా వస్తున్నది, ఎమ్మెల్యే సార్ మంచిగా చేపిస్తున్నాడు, వీళ్ళకి 1,40 లక్షలు పెట్టి కొత్త లైన్ చేపిస్తున్నాడు. వాళ్ళకి శాత కాదు, వాళ్ళు ఏపీలేదు. చేపించుకుంటే కూడా కానీ వాళ్ళ ఊరు దాకా చేపించుకున్నారు. ఇప్పుడు దాన్ని కవర్ చేసి కల్లేరు మారడి పిక్పేట దాకా చేపిస్తున్నారు. మరి అది గుర్తుపెట్టుకోవాలి. కానీ అదే కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెచ్చగొట్టగానే మాటలు అప్పటితో ఓటర్లు ఆడాలని కూర్చుంటారు. కూర్చొని ఏం చేసి అది ఇన్ని చేస్తున్నారు.
రైతు భరోసా ఒకటే పట్టుకుంటారు. రైతు భరోసా కళ్యాణ లక్ష్మి టైంకి ఇస్తున్నాము, షాదీ ముబారక్ ఇస్తున్నాము, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాము, ప్రతిదీ ఇస్తున్నాం. ఏది ఖచ్చితంగా చెప్పండి. లోన్ మాఫ్ చేయంగా కొంతమందికి మిగిలిపోయవచ్చు, సరిగా రిన్యూవల్ చేయగలం, ఏం చేయగలం. మరి రైతు భరోసా ఇస్తూనే ఉన్నాం, మధ్య మధ్యన కొంచెం గ్యాప్ అయింది. ఆ పైసలు జమ చేయాలి. ఆ పైసలు జమ చేస్తే పిల్లలకు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఆ పైసలు రైతులకు కొంచెం ఆలస్యమైన, రైతులకు కూడా బాగా మందికి వేసినాం. 2 ఎకరాల వాళ్ళు బాగా మంది ఉన్నారు, వాళ్ళకి కవర్ అయిపోయింది. ఇక చాలా మంది పెద్ద భూస్వాములు ఉన్నారు, వాళ్ళకి మెల్లగా వేస్తే నడుస్తుందని రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వేస్తలేదు. ముఖ్యం విద్యా వైద్యం, కొత్త హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు, కొత్త డాక్టర్లను రిక్రూట్ చేసుకున్నారు. ముందు చదువు చెప్పేటోళ్ళు లేకుండా స్కూళ్ళలో, దవాఖానలో స్కూల్ డాక్టర్లు చూసేటోళ్ళు లేకుండా ఇప్పుడు డాక్టర్లను, నర్సులను ఎంతో మందిని అపాయింట్ చేసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. నర్సులు అపాయింట్, తర్వాత వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లను అపాయింట్మెంట్ చేసుకున్నారు. మరి ఇన్ని రైతులకు ఇన్ని విధాలు మనం లాభం చేస్తే వాళ్ళు కాలు వెచ్చగొడుతున్నారు. వడ్లు కొనని కూడా కొంచెం వెనుక ముంగట లేట్ అయ్యవచ్చు. ఎక్కడో ఒక దగ్గర ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల 30% వడ్లు పెరిగింది, 35%. ఇప్పుడు 100 క్వింటల్ వస్తే 135 క్వింటల్ వచ్చినాయి, పంట దిగుబడి ఎక్కొచ్చింది. ఇప్పుడు జొన్నలు కొనుగోలు, నారాయణకేళ్ళ ముఖ్యంగా జొన్నలు ఎక్కువ ఉన్నాయి. ఆ జొన్నలు కొనమన్నది గవర్నమెంట్. అయినా సరే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి, అయ్యా బాబు మాత్రం రైతులు జొన్నలు ఎక్కువ పండించుకుంటున్నారు, మీరు రైతులకు నష్టం అవుతుందంటే వాళ్ళ పర్మిషన్ ఇచ్చింది. మొన్న 14 తారీఖు నాడే క్లోజ్ చేస్తామన్నారు. 14 తారీఖు బంద్ చేస్తామంటే అదో ఇంకా చాలా ఉన్నాయి పోయేది, నాలుగు నష్టాలు లేవని చెప్పేసి మంత్రి గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకా 4-5 రోజులు ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా బారదాన ఆడ మమతా బెనర్జీ దగ్గర కలకత్తాకి వెళ్ళి సంచులు రావాలి, సంచులు కరెక్ట్ వస్తాయి కదా మనకి, సంచులు జల్దీ రాలేదు ఎలక్షన్ల వల్ల. ఆ సంచులు కొంచెం కొనుక్కోండి అంటే కూడా రైతులకు 30-40 రూపాయలు పెట్టి సంచులు కొనుక్కోమంటే కూడా చేస్తుంది. 3,000 బయట 2,200 జొన్న క్వింటల్, ఇక్కడ 3,700 కట్టిస్తుంది గవర్నమెంట్. 30 రూపాయలు మనము సంచి కొంటే టీఆర్ఎస్ వాళ్ళు అదే సంచులు ఇచ్చినారా, సంచులు లేదు. అదే మనం రెచ్చగొట్టాడు పని. కానీ ఇంత లాభం అవుతున్నది రైతులకు. 3,200 పోయి ఇప్పుడు 3,700 మనం చేసినాం, 3,698 ఉన్నది మనం చేసినాం. మరి ఇంత చేయంగా కూడా మళ్ళీ కావాలి ఏది లేదో అది ఒకటే పాయింట్ పట్టుకుంటాం మనం. ఇప్పుడు ఎట్లయినా అంటే చూడు, నువ్వు చేసి శాస్త్రం ఉన్నది, నువ్వు చేసి ఒకటి చేయకపోతే అదే పట్టుకొని ఇక తిడతా ఉంటారు, చేసిందా. కాబట్టి మీరు అందరూ అవగాహనతో మీరు అందరూ అర్థం చేసుకోవాలి, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది అని చెప్పేసి. కొత్తగా 4 సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకుంటున్నాం. పెద్ద సబ్స్టేషన్ నారాయణకేళ్ళ వస్తుంది, ఇంకో సబ్స్టేషన్ ఆ జాగా తొందరగా దొరకక 3 జాగాలు తిరిగేటాగా లేట్ అయింది. ఇప్పుడు కడపల కాడ జాగా దొరికింది, అది కూడా పెద్ద లైన్ వస్తుంది, పెద్ద సబ్స్టేషన్. మన 4 చిన్న సబ్స్టేషన్లు వస్తుంది. ఒకటి ఆల్రెడీ సబ్స్టేషన్ తిమ్మాపూర్ దగ్గర చేస్తున్నాం. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలని చెప్పి చెప్తూ, అలా మన పశువుల రోడ్ మీద వదిలేసి కరెంటు వర్షాకాలంలో తీగలు తెగి పడతాయి. మనం ఆవులు, గీవులు, ఎడ్లు అన్ని మేకలు అన్ని ఇచ్చిపెట్టే సర్కారు కట్టియాలంట. వాళ్ళ తప్పుండి వాళ్ళది ఉంటే కరెక్ట్ గా మనం కట్టిస్తాం. వాళ్ళ తప్పే ఉండదు. కొన్ని జాగాలు ఏమైందంటే ఈ బర్రెలు గీళ్ళు ఒట్టిగా చచ్చిపోయింది, రోగం వచ్చి అది కూడా కరెంట్ షాక్లతో చచ్చిపోయిందని కంప్లైంట్ ఇస్తుంది. ఇక గింత అన్యాయం అయిపోయింది ఏంటో చెప్పుకుంటున్నాం. అందు గురించే మన జాగ్రత్తలు మనం కూడా తీసుకొని ఉంటే, మన పశువులు మనం కాపాడుకుంటే, ఇన్సూరెన్స్ చేయించుకుంటే మన పశువులకు ఇన్సూరెన్స్ వస్తుంది, మేకలకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఒక కోళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, మేకలకు ఉన్నది, పశువులకు ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకొని కరెంట్ దిక్కుపోకుండా చూసుకోవాలని చెప్పేసి చెప్తూ, ఇంకా మనుషులు కూడా కరెంట్ తీయాలి. మొన్న చూసిన మన క్రిస్మస్ రోజు మీద చూడలేదు, చక్కగా జెండా కట్టి వాటి రకాల పోయి మొత్తం కరెంట్ వచ్చింది, చెప్పలేదు. ఎంత విషాదకరం మన క్రిస్మస్ పండుగ నాడు. మరి ఇటువంటి మనం చూసుకోవాలి. మనం ఇప్పుడు కొన్ని లారీలో వాళ్ళు పోతుంటారు, మీద వైర్లు చూడలేదు పోతాము. కాబట్టి ఇవన్నీ మనం కేర్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు కూడా జరగవు అని చెప్పేసి అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ముగిస్తాం.